జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నా పేరు హిమబిందు. మనం వాగ్గేయకారులు సిరీస్లో ఉన్నాము. ఇది 2వ వీడియో. మొదటి వీడియోలో నేను అడిగిన ప్రశ్న, భారత సంగీత వాగ్గేయకారులలో ప్రథమ తాంబూలం ఎవరికి అని. దానికి సరైన సమాధానం వాల్మీకి మహర్షి గారికి. కొంతమంది అనమాచారులు అని జవాబిచ్చారు. చూడండి, నేను అడిగే ప్రశ్న ఈ వీడియోలో నేను చెప్పే కంటెంట్లోనే ఉంటుంది. దాని బయట నుంచి ఏమీ అడగను. తొలి తెలుగు వాగ్గేయకారులు అనమాచారుల వారు. కానీ నేను అడిగిన ప్రశ్న, భారత సంగీత వాగ్గేయకారులలో ప్రథమ తాంబూలం ఎవరికి అని అడిగాను. ఈరోజు మనం ఈ వీడియోలో జయదేవుల వారి గురించి తెలుసుకుందాం. అలానే క్రితం వీడియోలో కామెంట్స్ పెట్టిన వాళ్ళ గురించి చివరిలో చెప్తాను. రామాయణ కాలం నుండి 12వ శతాబ్దంలో జయదేవుని వరకు వాగ్గేయకారులు లేరా అంటే చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది వారి ప్రతిభని బయట పెట్టాలి అని అనుకోరు. కొంతమంది మాత్రమే బహిర్గతం అవుతూ ఉంటారనమాట. బహిర్గతం కాని వాళ్ళకందరికీ ప్రతిభ లేదు అని కానే కాదు. మనకి తమిళ నాయనార్లు, ఆల్వార్లు, తత్వాలు రచించిన వారు అందరూ వాగ్గేయకారులే. అయినా కొంతమంది వాగ్గేయకారులు చరిత్రలో ఉండదలుచుకోలేదు, అంతే. జయదేవులు వారు రాసిన గీతా గోవిందం సంగీత సాహిత్య శృంగార కావ్యం భారతావని యందు చాలా ప్రసిద్ధిగాంచింది. జయదేవుని జననం ఒరిస్సాలో కిందు బిల్వ గ్రామం అని కొన్ని చోట్ల, దిందు బిల్వ గ్రామం అని కొన్ని చోట్ల ఉంటుంది. రాధాకృష్ణ భక్తి తత్వాన్ని 24 ప్రబంధాలలో అష్టపదులోని నామములతో ప్రతి కీర్తనకు 8 చరణాలు చొప్పున జయదేవులు రచించి గానం చేశారు. అందుకే వీటిని అష్టపదులు అంటారు. ఈ కావ్యం 12 సర్గలలో ఉంది. ఇందు 80 శ్లోకములు కూడా కథా కథనాన్ని చెప్పేవిగా ఉంటాయి. ఈ కావ్యం గీతా గోవిందంగా ప్రసిద్ధి చెందింది. ఈ అష్టపదులను దక్షిణ దేశ సంగీత విద్వాంసులు, ఉత్తర దేశ సంగీత విద్వాంసులు కూడా వారి వారి బాణీలలో వారి వారి స్వర రచనలో పాడుకుంటున్నారు. ఈ రచనలను అనుసరించి రామాష్టపదులను, శివాష్టపదులను వెంకటమఖి రచించిన త్యాగరాష్టపదులు కూడా వెలిసాయన్నమాట. ఈరోజు మనం వీడియోలో చెప్పుకున్నది జయదేవుల వారి గురించి. జయదేవులు వారు రాసినటువంటి కావ్యాన్ని ఏమంటాము, ఇది ప్రశ్న. తర్వాత మనకి క్రితం వీడియోకి దాదాపు 25 కామెంట్స్ వచ్చాయి. అందులో 14 కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారండి. మనం ఇలా ప్రతి వీడియోకి వదలకుండా ఆన్సర్ చేస్తున్నటువంటి ముగ్గురికి మనం 30 వీడియోల తర్వాత వారికి పోస్టులో దైవికమైనటువంటి బహుమతి పంపించడం జరుగుతుంది. జై శ్రీరామ్. నమస్కారం.